ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక అటవీ శాఖ బీట్ ఆఫీసర్ కన్నింగ్ వ్యవహారంపై అతని భార్య నిరసనకు దిగింది. ఇప్పుడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన బాధితురాలు ఓసారి తన భర్త ఉన్నతాధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆందోళనకు దిగింది. కాపురం చేయాలంటే తాను చెప్పింది చెయ్యాలన్నట్టుగా క్రూరంగా ప్రవర్తించాడంటూ నిరసన దీక్ష చేపట్టింది ఆ మహిళ. ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమాలో నటించమని ప్రోత్సహిస్తున్న భర్తను చూసి ఎంతో అదృష్టవంతురాలిగా మురిసిపోయింది. కట్ చేస్తే భర్త ప్రోత్సాహం వెనుక అసలు ఉద్దేశం వేరే అని తెలుసుకున్న ఓ వివాహిత ఇదిగో ఇలా నిరసనకు దిగింది. అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తన భర్త గొల్లంగి తారకేశ్వరరావు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అంతేకాదు అతని ఉన్నతాధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ దీక్ష చేపట్టింది. బాపట్ల జిల్లా కుంకలమర్రు గ్రామానికి చెందిన దివ్యశ్రీకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన తారకేశ్వరరావుతో వివాహం జరిగింది. 2017లో ఫేస్బుక్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. తారకేశ్వరరావు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దివ్యశ్రీని సినిమాలో నటించమని ప్రోత్సహించిన తారకేశ్వరరావు ఆమెను హైదరాబాద్ పంపించాడు. అలా తాను సంపాదించి తెచ్చిన 40 లక్షలను తీసుకున్న తారకేశ్వరరావు మరో మహిళతో శ్రీకాకుళంలో ఉంటున్నట్టు ఆరోపిస్తోంది. ఓసారి తమ ఇంటికి వచ్చిన తారకేశ్వరరావు పై అధికారి సాయిరాం మహాపాత్రో తనపై అత్యాచారం చేశాడని, ఆ సమయంలో ఒత్తిడి తేవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఆ తర్వాత మార్పు రాకపోవడంతో తన భర్త తారకేశ్వరరావుతో పాటు సదరు అధికారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ దివ్యశ్రీ విమర్శిస్తోంది. పోలీసులు కూడా మాకు అన్యాయం చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళు మాత్రం హ్యాపీగా జైల్లో పడుతున్నారు. నిందితులు మాత్రం అరెస్ట్ చేయట్లేదు. ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపించింది ఎందుకనా? ఆడపిల్లకి న్యాయం జరిగినప్పుడు ఎందుకు ఇవ్వండి? చట్టాలు ఎందుకు? చట్టపరంగా వీళ్ళని ఎందుకు శిక్ష వేయట్లేదు? కేసు పెట్టినా అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారని దివ్యశ్రీ ఆరోపిస్తోంది. దీక్షకు దిగిన దివ్యశ్రీ దగ్గరికి వచ్చిన పోలీసులు ఏదైనా ఉంటే స్టేషన్ కు వచ్చి మాట్లాడాలని సూచించారు. అయినా వినకపోవడంతో దివ్యశ్రీని పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన భర్త వివాహేతర సంబంధంపై దివ్యశ్రీ గతంలోనే ఫిర్యాదు చేసింది. కాపురం చేయాలంటే 50 లక్షలు తేవాలని తారకేశ్వరరావు వేధిస్తున్నట్టుగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు తన భర్తతో పాటు అతని పై అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ దివ్యశ్రీ డిమాండ్ చేస్తున్న క్రమంలో పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారన్నది చూడాల్సి ఉంది.